వాక్యం తోతరుగా చదువుతారు. 1 కొరింథీయుల గ్రంథంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, నేను ప్రేమ లేని వాడినైతే హల్లెలూయా గడగడ ఒడిగే తాళమనయ్యి ఉండును. పిల్లలు అలా కూర్చున్నారు, రావాలి. పిల్లలు అలా కూర్చున్నారు, రావాలి. ముట్టప్పుడు ఆగదు, వెళ్ళేటప్పుడు కాదు, లేదని బయటికి వెళ్ళిపోతాయి. ఇంకో పిల్లలు అలా కూర్చున్నారు, రా. హల్లెలూయా చదువు నన్ను కలిసి ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీ దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే అనేకమైన భాషలు ఉండవచ్చు, ఆత్మవరాలు ఉండవచ్చు, ఇంకా వాక్యం చెప్పే శక్తివంతమైన ఇంకా అనుభవం ఉండవచ్చు. ఎన్ని ఉన్నా ప్రేమ లేని వాడివైతే నీవు వ్యర్థుడివే. పౌలు గారు అంటున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన కూడా తను తగ్గించుకుని శిలువలో మన కోసం మరణించాడండి. అందుకంటే ఎన్నో వరాలున్నా ఫలాలున్నా వాక్యం చెప్పే శక్తి ఉన్నా ప్రేమ లేకపోతే ఏమంటున్నాడు, వ్యర్థమే. నీ జీవితం అంతా వ్యర్థమే. ప్రేమించే మనస్తత్వం కలిగి ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే అందుకే కొన్ని మార్లు సామెతల గ్రంథంలో మాట్లాడేది, మనం మాట్లాడేటప్పుడంట నిదానించాలంట. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరుడా, నువ్వెప్పుడైతే ప్రేమ కలిగి ఉంటావో నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా నిమ్మలమైన మనసుతో నీకు కనబడుదురుగా. ఆమేన్. చూడండి, మనం ఒక్కసారి కొంచెం ఇదిగా మాట్లాడమనుకోండి, మన చుట్టూ ఉన్నవారు కూడా పగతో కనబడుతూ ఉంటారు. అందుకు వాక్యం ద్వారా నేను మాట్లాడుతున్నా. కింద చదివినాను, పేదల పోషణ కొరకు నా ఆస్తి ఎంత ఇచ్చినా కాల్చబడటానికి నా శరీరం అప్పచెప్పునా, నేను ప్రేమ లేని వాడినైతే నేను ప్రయోజనం ఏమీ లేదు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామములో హల్లెలూయా. నేను ఎంత పెట్టినా ఎంత ఇచ్చినా, చూడండి నేను మా ఇంటికి వస్తే పలానాళ్ళకి ఆ భోజనం పెట్టాను, వస్త్రం ఇచ్చాను, తాగడానికి మంచినీళ్ళు ఇచ్చాను, కూర్చుంటే కుర్చీ ఇచ్చాను. అసలు నేను ప్రేమించే కంటే ఎవరు కూడా నాకులాగా ప్రేమించేవారు ఈ లోకంలో